dust and the storm. I'll find you. Through these machines I'll carry the burden of my brothers and sisters' pain. That's my promise. Right, this is my nation. This is my Indian Army power. And I am proud to be an Indian. ఇప్పుడు ఈ మాటలు చాలా గర్వంగా రొమ్ము చీల్చి రొమ్ము విరిచి ఈ మాటలు చెప్పాలనిపిస్తోంది. జై భారత్ మేరా భారత్ మహాన్. ఇవన్నీ కూడా 140 కోట్ల మంది జనాభా భారతీయులంతా చెప్పుకుంటున్నటువంటి మాటలు. ఏంటి పాకిస్తాన్ పిచ్చి పిచ్చి కూతలు కూస్తే చూస్తూ ఊరుకుందామా? ఇది కదా భారత ఆర్మీ దెబ్బ అంటే. ఇక్కడితో ఆగిపోలేరు. మరొక బిగ్ బ్రేకింగ్ తో మీ ముందుకు వచ్చా నేను. వరుస దాడులతో పాకిస్తాన్ బెంబేలెత్తిపోతోంది, వణికిపోతోంది, అల్లాడిపోతోంది, కకావికలమవుతోంది. లాహోర్ పైన ఇండియా మిసైల్ దాడి చేసింది. అయితే లాహోర్ ఎయిర్పోర్ట్ సమీపంలో వరుసగా 2 బాంబులు పేలినట్టుగా అక్కడి ప్రత్యక్ష సాక్షులు పాకిస్తానీలే ఈ విషయాన్ని ఖరారు చేశారు. 2 సార్లు బాంబుల శబ్దాలు వినిపించామని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఇక లాహోర్, కరాచీ, సియాల్కోట్ ఎయిర్పోర్ట్ లో ప్రస్తుతం పాక్ ఆర్మీ మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసుకుని అక్కడ ఆధీనంలో తీసుకుని ఎయిర్పోర్ట్లు మొత్తం కూడా పాక్ ఆర్మీ కంట్రోల్లో ఉన్నాయి. పాక్ ఆర్మీ అక్కడ మొత్తాన్ని కూడా మూసివేసింది. లాహోర్ లో రెడ్ అలర్ట్ జారీ చేశారు పాక్ ప్రభుత్వం. ఇక స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకి సెలవులు ప్రకటించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. భారత్ మిసైల్స్ ప్రయోగించిందంటూ పాక్ ఛానల్స్ వార్తలు ప్రసారం చేస్తున్నాయి. పాక్ వార్తా ఛానల్లో ప్రసారం జరుగుతున్నాయి. వార్తలన్నీ కూడా మరి ముఖ్యంగా అక్కడి వార్తా కథనాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. లాహోర్ పైన దాడిని అటు ఇండియన్ ఆర్మీ కూడా ధృవీకరించలేదు. కానీ అక్కడ పాకిస్తానీలు మాత్రం మా లాహోర్ ప్రాంతాన్ని బాంబులతో అష్టదిగ్బంధనం చేసింది భారత ఆర్మీ అని చెప్పి పాకిస్తానీలు చెప్తున్నారు. కానీ భారత ప్రభుత్వం దాన్ని ధృవీకరించలేదు. భారత ఆర్మీ కూడా ధృవీకరించలేదు. మేము ఎక్కడ కూడా సివిలియన్స్ ని హత్య చేయడం మా ఉద్దేశం కానే కాదు. మళ్ళీ చెప్తున్నాము, సివిలియన్స్ ని అడ్డుకోవడం, సివిలియన్స్ ని ఈ రకంగా ఇబ్బందులకు గురి చేయడం మన ఉద్దేశం కానే కాదని మొదటి నుంచి కూడా భారత ఆర్మీ, భారత ప్రభుత్వం చెప్తోంది. కానీ ఉగ్రవాదానికి సపోర్ట్ చేసే వాళ్ళున్నా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వాళ్ళున్నా, ఉగ్రవాదానికి పెంచి పోషిస్తున్నా, ఉగ్రవాదులుగా మారిన ఇటువంటి ఉగ్రవాదం అనేటువంటి పదానికి ఎవరు లింకప్ అయి ఉన్నా కూడా వాళ్ళని మాత్రం డెఫినెట్ గా అంతమొందించాల్సిన అవసరం ఉంది. భారత్ అందుకే కృషి చేస్తోంది, భారత ఆర్మీ అందుకే ముందుకు వెళ్తోంది. సో ప్రజెంట్ మీరు వింటున్నారు కదా ఈ సైరన్, ఒకసారి ఆడియో ప్లే చేయండి పీసీఆర్. ఈ వినిపిస్తున్నటువంటి ఈ సైరన్లు మొత్తం కూడా లాహోర్, సియాల్కోట్ లాంటి ప్రాంతాల్లో వినిపిస్తున్నటువంటి ఈ సైరన్లు, ఒకసారి ఆ సైరన్లు వినండి. ఆ సైరన్లు వినిపించిన వెంటనే బాంబులు పడిపోతున్నాయి. అంతా భయభ్రాంతులకు గురవుతున్నాము, అంతా ఆందోళనకరంగా ఉంది సిచ్యువేషన్ మొత్తం అంతా. ఎస్, ఇక్కడ సైరన్ వినండి. సైరన్ వినిపిస్తోంది కదా, ఇదే సైరన్లు లాహోర్, సియాల్కోట్ ప్రాంతంలో వినిపిస్తున్న సైరన్లుగా ఉన్నాయి. అక్కడ ఎయిర్పోర్ట్ లో కూడా పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్ తీసుకుని మొత్తం వాటన్నిటి కూడా మూసేసింది. సో ఈ సైరన్ విన్న తర్వాత స్కూళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలకి సెలవులు ప్రకటించేశారు. లాహోర్ లో రెడ్ అలర్ట్ ప్రకటించారు ఈ సైరన్ తోనే. మరీ ముఖ్యంగా ఎయిర్పోర్ట్ల మొత్తాన్ని కూడా కరాచీ, సియాల్కోట్, లాహోర్ ఎయిర్పోర్ట్ల మొత్తం కూడా స్వాధీనం చేసుకుని పాక్ ఆర్మీ మూసివేసింది. అక్కడ ఎక్కడ చూసినా కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తోంది. మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, ఆ తర్వాత వార్ ఎమర్జెన్సీ నెలకొంది. ఎక్కడ చూసినా కూడా ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే భారత ఆర్మీ మాత్రం చాలా పక్కాగా చెప్తోంది, లాహోర్ లో మేము ఎటువంటి బాంబు దాడి చేయలేదు, లాహోర్ లో దాడి చేయాల్సిన అవసరం మాకు లేదు, ఉగ్రవాద స్థావరాలు మాత్రం మట్టు పెట్టామని చెప్పి రొమ్ము విరిచి నిలబడి వీరవనితలైనటువంటి మన భారతీయ వీరవనితలుగా ఉన్నటువంటి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీ చాలా స్పష్టంగా చెప్పారు, ఉగ్రవాద స్థావరాలే మా లక్ష్యం. చాలా పక్కాగా ప్రిసిషన్ వెపన్స్ ని, అంటే పక్కాగా జీపీఎస్ ట్రాకింగ్ వెపన్స్ ని యూజ్ చేసి కొన్ని సోర్సెస్ ని మాత్రమే మనం టార్గెట్ చేసి పంపించాం. అక్కడ మాత్రమే మన పేర్లకు పాల్పడ్డాం. కానీ ఎటువంటి సివిలియన్స్ ని కానీ ఆర్మీ పర్సనల్స్ కానీ టార్గెట్ చేయాలనే ఉద్దేశం భారత్ ఆర్మీకి లేదు. కానీ పాకిస్తాన్ తనంతట తానే ఆపాదించుకొని లాహోర్ లో భారత ఆర్మీ పేర్చింది. తర్వాత సియాల్కోట్ లో భారత ఆర్మీ బాంబులు దాడి చేసింది. కరాచీలో బాంబులు దాడి చేసింది భారత ఆర్మీ. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. అంటే అక్కడ ఏం జరిగినా భారత ఆర్మీ అనే రకంగా అక్కడి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి కావాలని ప్రపంచ దేశాల ముందు భారత్ ని నెపంగా చూపించి, భారత్ ని నిందితుడిగా చూపించడం కోసం అనేక రకాలుగా పిచ్చి పిచ్చి కూతలు కూస్తూ, కారు కూతలు కూస్తుంది. కానీ ఏం చేయలేదు, కనీసం వెంట్రుకు కూడా పీకలేదని మాత్రం చాలా సుస్పష్టంగా, చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఒకసారి ఇక్కడ ప్రత్యక్ష సాక్షి, లాహోర్, కరాచీ, సియాల్కోట్ లో బాంబు దాడులు జరిగాయి.
బాంబు దాడులకి భారత ఆర్మీ కారణం అన్నట్టుగా ఒక వ్యక్తి చెప్తున్నాడు. అక్కడ బాంబు దాడిని ప్రత్యక్షంగా చూసినటువంటి ఒక సాక్షి, ఇది ఏకంగా పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తి, వారొకరు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక సివిలియన్ మాట్లాడుతున్నాడు. వాడు ఏం మాట్లాడాడో చూద్దాం. शोट आ रहे थे, कह रहे थे रेडी स्टेडी, पता नहीं अपने लिए। मैं उठ के बाहर आया, मैं तो वैसे भी वो मिसाइल था। मजा आया। फिर आया। अल्लाह अकबर। तो जी इंडिया ने अटैक किया हमारे घर के बिल्कुल पास वाल्टन एयरपोर्ट पर। రైట్, మనం చేసింది ఏం లేదు ఇక్కడ. వాళ్ళంతటా వాళ్ళే బహుశా పేల్ చేసుకొని అక్కడి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసం అక్కడి ప్రజల్ని, పాకిస్తాన్ ఆర్మీ అంటే ఏంటి, ఇక్కడ భారత ఆర్మీ అంటే మన కోసం పనిచేసేటువంటి ఒక ఆర్మీ సైన్యం మొత్తం కూడా రక్షణగా నిలబడుతుంది. కానీ పాకిస్తాన్ ఆర్మీ ఎలా ఉంటుంది తెలుసా, ప్రజలను అడ్డు పెట్టుకొని పాక్ ఆర్మీ బతుకుతూ ఉంటుంది. పాక్ ఆర్మీ అంటేనే ఆ ప్రజల దృష్టిలో ఒక దయ్యాలు, ఒక దుష్ట శక్తులు, ఒక దుర్మార్గులైనటువంటి భావన అక్కడి ప్రజల్లో కూడా బహుశా ఉండే ఉంటుంది. ఎందుకంటే అటువంటి సినారియో పాకిస్తాన్ ఆర్మీ కనబరుస్తుంది కాబట్టి. అయితే అక్కడి ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేయడం కోసం బహుశా వాళ్ళు ఏదో ప్రయోగించి ఉంటారు. వాళ్ళంతటా వాళ్ళే అక్కడ లాహోర్లో పేల్చేసుకొని కావాలనే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసం దీన్ని చాటుమాటున ఏదైనా అక్కడ నుంచి దోచుకునే ప్రయత్నం చేసి ఉండాలి అక్కడ ముష్కరులు, అక్కడ ఉగ్రవాదులే తప్ప భారత్ మాత్రం చాలా క్లియర్గా, క్లిష్టంగా, పక్కాగా ఒక భావనతో, ఒక అండర్స్టాండింగ్, ఒక దృష్టితో ఉంది. ఉగ్ర స్థావరాలు తప్ప ఎక్కడ కూడా దాడి చేయము అని చాలా స్పష్టంగా చెప్తోంది. కాబట్టి లాహోర్లో దాడి చేసింది భారత్ కానే కాదు. ఇప్పటివరకు భారత్ ఎక్కడ కూడా ధృవీకరించలేదు. సో లాహోర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చెప్తున్నారంటే ఇది భారత్ చేసిన పని అని చెప్తున్నారు. కానీ భారత్ చేయలేదని మాత్రం చాలా క్లియర్గా భారత ఆర్మీ చెప్తోంది. ఏదేమైనా ఇక వాళ్ళు ఏమని అనుకోనివ్వండి, అక్కడ ఏం జరిగినా భారతే చేస్తోంది, భారత ఆర్మీ చేస్తోంది, భారత ప్రభుత్వం చేస్తోంది అని చెప్పి పదే పదే ఎంతలా చెప్పుకున్నా మనకు ఒరిగేది ఏమీ లేదు. మనం చాలా క్లియర్గా, స్పష్టమైనటువంటి భావనతో ఉన్నాం. ప్రపంచ దేశాల ముందు ఏం జరుగుతుందో అంతా చెప్తున్నాం. మన అజిత్ దోవల్, భారత భారత భద్రతకు సంబంధించినటువంటి సలహాదారు అజిత్ దోవల్ చాలా స్పష్టంగా రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇతరత్ర అధికారులతో, అక్కడ విదేశాంగ కార్యదర్శులతో మాట్లాడుకొచ్చాడు. ఆ తర్వాత స్పష్టమైనటువంటి ఒక భావనతో ఉంది. మన వింగ్ కమాండర్లు, కల్నలు చాలా స్పష్టమైనటువంటి ఒక భావనతో ఉన్నారు. మన ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ కూడా చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. అంటే ప్రపంచ దేశాల్లో భారత్ ఏం చేస్తుందనేది అందరికీ తేటతెల్లం అయిపోయింది. ఇన్ఫాక్ట్ ఇంకా మీ సోషల్ మీడియా కనుక గమనించండి, ముఖ్యంగా ట్విట్టర్ లాంటి ప్లాట్ఫామ్లో కనుక మీరు చూస్తుంటే, ఎక్స్ ప్లాట్ఫామ్స్లో అమెరికన్స్ కూడా మన జెండా పట్టుకొని ఎక్కడైతే పాకిస్తానీలు భారత విదేశాంగ సంబంధించిన ఆఫీసుల ముందట, అక్కడ హై కమిషనర్ ముంగట నినాదాలు చేస్తూ పిచ్చి పిచ్చిగా కారు కూతలు కూస్తున్నారో, అక్కడికి అమెరికన్ సిటిజన్ ఒక ఆయన తన భుజం పైన భారత్ జెండా పెట్టుకొని జై భారత్ అంటూ కూడా వారందరికీ వ్యతిరేకంగా వెళ్తున్నారు. దట్స్ పవర్ ఆఫ్ అవర్ కంట్రీ, దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ అవర్ కంట్రీ అన్నట్టుగా ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. ఎందుకంటే ప్రపంచ దేశాలు కూడా మన జెండాని వాళ్ళ చేతులతో మోస్తూ జై భారత్ నినాదాలు కొడుతున్నాయంటే అది కదా ఇండియన్ పవర్ అంటే, ఇండియన్కు ఉన్నటువంటి ఒక లక్షణం, ఒక హుందాతనం అంటే. సో ఇట్లా జరుగుతోంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఏమాత్రం ఓర్చుకోకుండా, కనీసం జీర్ణించుకోలేకుండా పిచ్చి కుక్క అరిచినట్టుగా అరవడం, పిచ్చి కుక్కలాగా రాత్రంతా నిద్రమానుకొని ఉండడం, ఇవన్నీ కూడా ఎవరు కోరి తెచ్చుకున్నారు, వాళ్ళే కోరి తెచ్చుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఏంటి లాహోర్ లాంటి ప్రాంతాల్లో, కరాచీ, సియాల్కోట్ లాంటి ఎయిర్పోర్ట్స్ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరిగా, ఇది పక్కా భారత ఆర్మీ పని ఉంటుందనేది పాకిస్తాన్ భావిస్తోంది. కానీ భారత ఆర్మీ ఎక్కడ కూడా ధృవీకరించలేదు. చాలా స్పష్టమైనటువంటి ఒక దృష్టితో ఉన్నాం మనం. కేవలం ఉగ్ర స్థావరాలు తప్ప ఎక్కడ దాడి చేయాలన్న ఆలోచన అయితే భారత ఆర్మీకి లేదని మాత్రం చాలా సుస్పష్టంగా నిన్న ఇద్దరు అధికారులు చెప్పారు. విక్రమ్ మిశ్రీ ఫారెన్ సెక్రటరీ అదే చెప్తున్నారు, ఫారెన్ మినిస్టర్ సెక్రటరీ అదే చెప్తున్నారు, మరి ముఖ్యంగా అజిత్ దోవల్ కూడా అదే చెప్తున్నారు. సో కేవలం ఒక ఉగ్ర స్థావరాలే, కరాచీ, లాహోర్ లాంటి ప్రాంతాల్లో దాడులు చేయాల్సిన పని లేదు, అది కూడా ఇంకా ధృవీకరించలేదు.